దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము 3వ లైన్ నుండి వెళ్ళి నేను చదువుతున్నా, శ్రద్ధగా వినాలి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము 3వ లైన్ నుండి వెళ్ళి నేను చదువుతున్నా, శ్రద్ధగా వినాలి. నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ 18వ వచనం మొదటి లైన్ నుండి నేను చదువుతున్నా. ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప నొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖాముఖిగా నుండుట మానెను. అందరూ నా వైపు చూడాలి, ఇక నా వైపు చూడాలి. గమనించండి, ఇక్కడ ఒక ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డ, ఇశ్రాయేలు గోత్రములలో ఒక గోత్రానికి చెందిన దేవుని బిడ్డ, వారికి సిలోహు అనే ప్రాంతములో ఒక ప్రార్థనా మందిరం ఉండేది. దేవుని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను ఆరాధించడం కొరకు ఒక ప్రార్థనా మందిరం ఉండేది. మీ అందరికీ మీ స్థలాలలో ఉన్నప్పటికీ అప్పుడు అక్కడనే ఉన్నది కాబట్టి అందరూ అక్కడికి వచ్చేది ఏటేటా. ఇప్పుడు మీ స్థలాల్లో ఉన్నప్పటికీ మిమ్మల్ని దేవుడు ఇక్కడికి ఆకర్షించి ఇక్కడనే నేను మిమ్మల్ని దీవిస్తానని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని ఈ మందిరములో నుండి ఒలీవ మొక్కల వలె ఎదిగించడం కొరకు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచిండు. మీరు వస్తున్నారు. అప్పుడు ఈ హన్నా అనే స్త్రీ ఎవరైతే నాట నుండి దుఃఖాముఖిగా ఉండుట మానిందో, ఈ స్త్రీ మరి చూసినట్లయితే సిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంటూ ఉంది. ఏంటి ఆ గోడు అంటే, తన భర్తకు 2 భార్యలు. ఈమె మొదటి భార్య. ఇంతకు ముందు అంటే ఈమెకు వైరి అంటే సమితి కూడా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమెకు పిల్లలు లేనప్పుడు ఆయనే మరి తన యొక్క వైరిని అంటే సమితిని వివాహం చేసుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు కొంతకాలం ఆమె బాగానే ఉన్నది. కానీ తర్వాత ఏం జరిగిందంటే, మరి భర్త, గమనించండి, 2 భార్యలు ఉంటే మన దగ్గర కూడా మా గ్రామంలో కూడా 2 భార్యలు ఉన్న వాళ్ళకు వాళ్ళు చెరుసగం పాలు పెట్టినట్టున్నది. ఇక్కడ అట్లా కాదు. ఏం చేసిందంటే ఎల్కానా అంటే హన్నా భర్త ఏం చేసిందంటే, ఆయనే పెద్ద భార్యకు 2 భాగాలు పెట్టిండు. పెద్ద భార్యకి ఏం చేసినట, ఎక్కువ భాగాలు ఆమెకు పెట్టి అన్నాకు పెట్టి, చిన్న భార్యకు 1 భాగం పెట్టిండు. ఆమెకు పిల్లలు కలిగిరు, 1 భాగం. పెద్ద భార్యకు మాత్రము ఆమెకి ఎక్కువ భాగాలు పెట్టిండు. అయితే అది గొడ్డుది, పిల్లలు లేరు, దానికి నువ్వు ఎక్కువ భాగాలు పెడతానంటే నోరు మొయ్యి, ఆమె నేను అత్యధికంగా ఇష్టపడ్డ వ్యక్తి, నువ్వు కేవలం పిల్లల కొరకే నేను చేసుకున్న తప్ప ఆమె నేను ఇష్టపడ్డ వ్యక్తి అని చెప్పి ఎల్కానా అనడం జరిగింది. అయితే ఆయన పురుషుడు కాబట్టి ఎప్పటికీ ఇంటి దగ్గర ఉంటాడా, అదో ఇదో పనుల నిమిత్తం వెళ్తాడు కాబట్టి ఆయన ఏదో కొన్ని పనులకు వెళ్ళినప్పుడు ఈ సమితి ఏం చేసేదంటే ఈ హన్నాను ఘోరంగా తిట్టేది. నీకెందుకే అన్ని భాగాలు, ఎందుకే నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావే, ఏం చేస్తావే, నీ అవ్వగారికి పంపిస్తున్నావా, ఏం చేస్తున్నావు, ఎందుకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నప్పుడు బాగా కోపం, బాధ, వేదన, చనిపోవాలని తలంపు ఎన్నో కలిగింది. అయితే బైబిల్ వాక్యం అంటుంది, తనకు తాను ఆత్మహత్య చేసుకుంటే మన ఆత్మ ఎడిపోతుందంటే నరకానికి పోతుంది. హల్లెలూయా. ఎడిపోతుంది, దేవుడు తీసుకుపోయినప్పుడే మనం వెళ్ళాలి. లేకపోతే నువ్వెంత పరిశుద్ధునివైనా, ఎంత ప్రార్థన పరునివైనా, ఎంత నీకున్నా కానీ ప్రార్థన భక్తి, నువ్వు గనక నీ అంతటా నువ్వు చచ్చిపోతే, ఉరేసుకొని విషం దాగో ట్రైన్ కింద పడి ఎట్లో చచ్చిపోతే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు. నీ ఆత్మ పైన దేవునికి అధికారం. ఆయన తీసుకుపోయినప్పుడే నువ్వు పోవాలి. అప్పటి వరకు భూమి మీద నువ్వు జీవించాలి. హల్లెలూయా. అయితే
నువ్వు ఒకవేళ నీ అంతటి నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. దేవునికి విరోధమైన పని చేస్తున్నావు కాబట్టి నరకానికి వెళ్తుంది. అయితే ఆమె కూడా నేను నరకానికి వెళ్ళకూడదు, కొంతకాలం భరిస్తానని చెప్పి ఏదేమైనా ఈసారి నేను ఆ దేవాలయానికి వెళ్ళే సమయం ఆసన్నమైనది కాబట్టి ఆమె ఉన్నదంతా ఏం చేసింది, ఆమెకు పెట్టిన పాలదంతా నేను దేవునికి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుంటానని చెప్పి వెళ్ళి తను ఏం చేసిందంటే అక్కడ మరి మంచిగా యాటలు కోసుకొని వాళ్ళు వంట చేసుకుంటే ఆమె మనసంతా ఎక్కడున్నది, దేవునికి నా గోడంతా చెప్పుకోవాలి. ఆటల మీద లేదు మనసు, తిండి మీద లేదు, తాగుడు మీద లేదు. ఆమె మనసు ఎట్లున్నదంటే దేని మీద ఉన్నదంటే దేవునితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, నన్ను దేవుడు దీవించాలి, ఆయన నాకు బహుమానం ఇవ్వాలని చెప్పి ఆమె ఆలోచన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆసక్తి ఎప్పుడు ఉండాలి. దేవుని నమ్ముకున్న కొత్తలో సమస్యతో మనం వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేస్తాం. సమస్య పోయిన తర్వాత అదే ఆసక్తి కంటిన్యూ చేస్తూ ఉండాలి. చాలామంది చూసినట్లయితే మందిరానికి చూడండి, మొన్న పండుగ రోజు వచ్చారు, ఏదైనా వ్యాధి అని అంటే పాస్టర్కి ఫోన్లు కొట్టి చంపుతారు. ఇప్పుడు ఫోన్లు కొడితే ఖాళీ టైంలో ఫోన్లు కొడితే వాళ్ళు ఫోన్లు ఎత్తారు. హల్లెలూయా. గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు వచ్చినప్పుడే ప్రజలు దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది అది కాదు. అన్ని టైములలో ఆయనను వెతకాలని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈమె అంతవరకు కష్టములో ఉండి వెళ్ళి తన గోడంతా ఇశ్రాయేలుల దేవునితో చెప్పుకుంటానని పోయి బాగా తన సమితి తిట్టిన మాటలన్నిటిని తలుచుకుంటూ బాగా ఏడుస్తూ, ప్రభువా నేను నిర్లక్ష్యం చేశాను, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశాను, కాబట్టి ఇక మీదట నేను నిర్లక్ష్యం చేయనయ్యా, నీ సన్నిధిలో ప్రభువా నాకు ఒక మగబిడ్డను నువ్వు ఇచ్చినట్లయితే, నేను నీకు అతన్ని అర్పిస్తా, నీ సేవ కొరకు నేను అర్పిస్తా అని చెప్పి తను ఒక తీర్మానం చేసుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును మహిమపరదాం. గమనించండి దైవజనమా, మీకేదైనా మొండి సమస్యలు, మొండి పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే దేవునితో ఒక తీర్మానం చేసుకుంటూ ఉండాలి. నిద్రపోయేందుకు రాకురి, ఆయనకైనా నువ్వు లేబట్టి. మరి మీరిద్దరు కళ్ళు మూతనే ఏమనుకోవాలి, మిమ్మల్ని నేను చూస్తానా, మీరు నన్ను చూడాలి. హల్లెలూయా. నాకున్న ఆసక్తి పోతుంది. దేవుని పరిశుద్ధ నామ మీకు వాక్యం చెప్పడం కొరకు నిన్నంతా ప్రార్థనలో ఉన్నా నేను, అది మీరు దాన్ని గౌరవించాలి. హల్లెలూయా. రెండోది, మీ పనులన్నీ వదిలిపెట్టుకొని మీరు మందిరంలోనికి వచ్చి కొన్ని గంటలు దేవుని సన్నిధిలో ఆరాధించడం కొరకు మీ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి దాన్ని మీరు గమనించాలి. రెండోది, దైవజనుడు ఒక రోజంతా ఉపవాసం అండి, మా కొరకే కదా దైవజనుడు ఉన్నది అని చెప్పి దాన్ని కూడా మీరు గౌరవించి దేవుని మాటలు మీరు విన్నట్లయితే మీ జీవితంలో బాగుపడతారు. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు దీవించవచ్చు, కానీ ఆత్మీయ మేలులు, ఆత్మీయ దీవెనలు మీకు చాలా అవసరమై ఉన్నాయి. మీరు ఇంకా పొందనై ఉన్న దీవెనలు చాలా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియని దీవెనలు దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి, మనకు తెలియని దీవెనలు. అందుకనే యేసన్న గారు అంటున్నాడు, వాడబారని శాశ్వతము నా కొరకు పరమందు దాచి ఉంచావు. హల్లెలూయా. ఎక్కడ దాచించుండట? పరమందు. మరి నువ్వు పరమందు దాన్ని పొందుకోవాలి అంటే ఎట్లాగో చచ్చిపోయినాకనే కదా పాస్టర్ వాటిని పొందుకునేది. అంటే ఇప్పుడు మేము చచ్చిపోవాలని చెప్పి అనుకోవచ్చు, కానీ మనిషి ఆయుసు 70, 80, 90, 120 లాస్ట్ ఇప్పుడైతే. హల్లెలూయా. 99% ప్రజలు 70 నుండి 80 లోపే చచ్చిపోతున్నారు. 40 వరకు దాదాపు ఒక 50% చనిపోతున్నారు. ఇది అందరూ ఏదో ఒక రోజు మనం అందరం పోవాలి అక్కడికి. అసలు అది మన లైఫ్. హల్లెలూయా. ఇక్కడ లైఫ్ లాంగ్ అనేది ఏది లేదు. ఎయిర్టెల్ సిమ్ములు, ఐడియా సిమ్ములు ఇచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అని చెప్పారు, ఇన్కమింగ్. ఇప్పుడు ఇస్తున్నారా? హల్లెలూయా. ఏది కూడా లైఫ్ లాంగ్ లేదు ఇక్కడ భూమి మీద. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద ఏది కూడా శాశ్వతమైనది కాదు, అన్నీ అశాశ్వతమైనయే. శాశ్వత రాజ్యము కొరకు మనం కనిపెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. ఈమె అంటున్నది, బతుకు మీద విరక్తి వచ్చి, ప్రభువా నన్ను చంపు, లేకపోతే నాకు కుమారుణ్ణి, నువ్వు నాకు కుమారుణ్ణి ఇస్తే నీ సేవకి ఇస్తా.
కనీసం నాకు ఈ యొక్క నింద అయినా తొలగిపోతుంది, తర్వాత నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ నింద అయినా తొలగిపోతుంది అని చెప్పి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రవక్త ద్వారా, అంటే ఏలి అక్కడ యాజకుడు, అంటే ఇప్పుడు దైవజనుడు, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయును గాక అని చెప్పిండు. అంతే. ఆయన నీవు ఆయనతో చేసుకున్న మనవి నీకు ఆయన దయచేయును గాక అన్నాడు. అనగానే నాటనుండాలి, ఆ మాటను నమ్మింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. ఇక్కడ దేవుడు చేసే అద్భుతము గురించి ఈరోజు దేవుడు మాట్లాడమని చెప్పిండు కాబట్టి నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. చాలా ఉన్నాయి, అందులో కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించడం జరుగుతుంది. రేపు ఎల్లుండి, ఆవులెల్లుండి అంటే సోమ, మంగళ, బుధ 3 రోజులు సంఘ బిడ్డలు అందరూ మీరు ఉపవాసానికి రావాలి. హల్లెలూయా. దేనికి రావాలి? ఉపవాస ప్రార్థన 3 రోజులు ఉంటుంది. మాకు మంచిగా రాలేదు వాగ్దానాలు అని అంటే నేను అస్సలే పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే మీరు కేవలం ఎట్లా వస్తున్నారంటే ప్రార్థనకి ఏదో సింపుల్గా వచ్చిపోతున్నారు. రేపు ఎల్లుండి, ఆవులెల్లుండి, సోమ, మంగళ, బుధ 3 దినాలు ఉపవాస ప్రార్థనకు మీరు రావాలి. ఉపవాస ప్రార్థనకు వచ్చే మీరు వాగ్దానాలు తీసుకోవాలి. ఏ చర్చిలోనైనా ఎక్కడనైనా కానీ ఉపవాసం ఉండి, ఇంకా ఎక్కువ మాట్లాడితే 40 దినాలు ఉపవాసం ఉండి వాగ్దానాలు తీసుకుంటారు. మీరు 3 దినాలు ఉపవాసం ఉండి వాగ్దానాలు తీసుకోండి. బుధవారం రాత్రి ఆల్ నైట్ ఉంటుంది. ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చి మీరు వాగ్దానాలు తీసుకోవాలి. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన గడపాలి. ఆ రోజు రాత్రి కూడా ఆల్ నైట్ ఉంటుంది. ఇంచుమించు 1-2 గంటల వరకే ముగించడం జరుగుతుంది. అందరూ ఈ 3 దినాలు గడిపి ఆ రోజు కూడా రాత్రి గడిపి వాగ్దానం తీసుకొని ప్రభు దయను పొందుకొని ప్రార్థన చేయించుకొని మీరు వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. హల్లెలూయా. కొంతమంది అంటారు మాకు చెప్పలేదు గయ్య అంటే చెప్పని వాళ్ళ ముచ్చటి ముచ్చటే. మొన్న పండుగ అయిపోయింది. ఇక ఈరోజు వచ్చి ప్రార్థనకు వచ్చి తెలుసుకోవాలి కొన్ని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈమె ఏం చేసింది? నీకు దయచేయును గాక అని చెప్పగానే ఆ మాటను ఏం చేసింది? నమ్మింది. ఆ మాటను నమ్మింది. బైబిల్ వాక్యం అంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కాన్నడు ఆయనే. ఎవరి నమ్మిక చొప్పున? ఈ చర్చిలో చాలా మందిని నువ్వు చెవు నొప్పి, నువ్వు కన్ను నొప్పి, నువ్వు పన్ను నొప్పి, నువ్వు కాలు నొప్పి, లేదా నువ్వు ఈ బాధతో ఉన్నావు, ఈ సమస్యతో ఉన్నావు అంటే సాధారణంగా మా పాస్టరే అని చెప్పి సాధారణంగా వస్తున్నారు మీరు ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి అన్నదమ్ములు కూడా ఆయన నమ్మలేకపోయారట. మీరు అలా ఉండొద్దు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, వాటిని మనం నమ్మాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గమనించండి దైవజనమా. ఏలి ఆయన ప్రవచనము చెప్పలే. ఆయనే కేవలం ఆయన నోటితో పలికిన దేవునితో నువ్వు నిబంధన చేసుకున్నావు కదా బిడ్డ, అది నీకు దయచేయునుగా కాన్నాడు. ఉట్టిగా దైవజనుడు పలికిండంతే. పలికిన మాటను ఆమె ఏం చేసింది? తన హృదయంలోనికి రిసీవ్ చేసుకొని ఈ మాటను పట్టుకొని ఇక ఆ మాట పైన లక్ష్యం ఉంచింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచండి. చాలా అద్భుతాలు, సూచక క్రియలు ఇక్కడ జరుగుతూ ఉంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలు. కొంతకాలం తర్వాత నీ జీవితంలో జరగడం ఆగిపోతాయి, పక్క వ్యక్తుల జీవితాలలో జరగడం ప్రారంభమైతాయి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంత ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతాలు ఎక్కువ చేయలేకపోయాడట. ఎందుకంటే ఈయనను ఫలనాయన కొడుకు కదా, ఫలనామ కొడుకు కదా అని చెప్పే వాళ్ళు ఆలోచన చేసిరట తప్ప, అయ్యో ఈయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం వచ్చింది, ఈయన పుట్టినప్పుడు గొల్లలు, సైంటిస్టులు అంటే జ్ఞానులు వచ్చారు, ఈయనను ఆరాధించారట, ఈయన ఒక గొప్ప వ్యక్తి అట అని చెప్పి ఆ దృష్టి, ఒక దూర దృష్టి కలిగి వారు లేరు. కానీ ఈయన ఫలానా ఆయన కొడుకు, ఫలానా ఆమె కొడుకు. హల్లెలూయా. వాస్తవమే ఫలానా ఆయన ఫలానా కొడుకే. దైవ దృష్టితో నువ్వు చూడాలి.
దైవ చూపుతో నువ్వు చూడాలి. ఎందుకు భూమి మీదకి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే ఏదో ఒక ప్రణాళికతో వస్తున్నాడు. అద్భుతంగా దేవుడు మాట్లాడుతాడు. వీటిని రిసీవ్ చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును. రిసీవ్. నువ్వు ఏది చేసినా ఎంత సంపాదించినా మహా అంటే ఎకరంలో పండిస్తాను, 40 బత్తాలు పండిస్తావు కావచ్చు, అది ఎక్కువ. ఇక్కడ ఇప్పుడున్న రోజులలో 40 ఏడ పండిస్తాను నువ్వు. కానీ దేవుడు నిన్ను దీవించడం ప్రారంభమైతే నీ చరిత్ర తారుమారైతుంది. హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు హైటెక్ సిటీ లేదు. హైటెక్ సిటీ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాములో అక్కడ హైటెక్ సిటీ కట్టాలని వాళ్ళు ఆలోచన చేసినప్పుడు అంతకుముందు ఆ ఏరియాలో ఉన్న భూముల రేటు ఎంత తెలుసా? ఇక్కడ 30-40 వేల కథే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికి రాత్రే వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. నాకు తెలుసు, నేను వార్తలలో విన్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే హైటెక్ సిటీ పడ్డదో వేలలో ఉన్న భూములు లక్షలలో కోట్లలోనికి వెళ్ళింది ఒక రాత్రికి రాత్రే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభం చేస్తే ఒక రాత్రి నీ జీవితం మారిపోతుంది. ఒక రాత్రి జీవితం మారిపోతుంది. ఒక సంవత్సరంలో నీ చరిత్ర మారిపోతుంది. నీ జీవితం గొప్పగా దేవుడు దీవించడం ప్రారంభం చేస్తాడు. యేసన్న గారు ఒక రోజు సువార్త ప్రకటించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడట. తన క్లాస్మేట్ పెద్ద కారులో 30-40 లక్షల కారులో వెళ్తున్నప్పుడు సడన్గా చూసి అరే 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 అని అంటే ఎవరు అని యేసన్న గారు చూస్తే, యేసన్న గారు చూడగానే అరే ఫ్రెండ్ అని చెప్పి, ఏంట్రా నువ్వు, ఏందిరా ఇది నీ పరిస్థితి ఏందిరా, మీకు రైస్ మిల్లు మీకు ఇట్లుండే కదరా, నువ్వు ఏందిరా ఇట్లా నడుచుకుంటూ పోతున్నావు అంత వేస్ట్గా, అవసరమా రా నీకు ఆ ప్రార్థన సంచి, ఆ జబ్బకు సంచి, ఆ ప్రార్థన అవసరమా రా అని చెప్పి ఆయన అంటే, ఆయన ఏంది అసలు ఆయన బ్రతికే యోగ్యత ఉందా? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 సంవత్సరాలు ఎట్లా బతికిండో తెలియదు, 7 సంవత్సరాలు ఎక్కడ జీవించిండో తెలియదు, ఏడ తిన్నడో తెలియదు, ఏడ తాగిండో తెలియదు, ఏం తిన్నడో తెలియదు, ఏం తాగిండో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు, ఎవరు తనలు కాపాడిండో తెలియదు. భయంకరమైన స్థితి. అరే ఏందిరా జబ్బకు సంచి అని చెప్పి అంటే ఈయన మనసులో అనుకుంటున్నా, అసలు నేను బతుకున్నానంటే దేవుని దయ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం మహిమపడతాం. నేను 7 సంవత్సరాలు బతుకున్నానంటే దేవుని దయరా బాబు. అసలు ఈ జబ్బకు సంచి ఎక్కడిదిరా, నేను ఎప్పుడో చచ్చి బొందలో ఉండేటోని, నా ఏమో మున్సిపాలిటీ వాళ్ళు పాతిపెట్టు నన్ను, నా అవ్వయ్య కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆయన అనుకుంటున్నట. అన్న తర్వాత సరేరా నీ కర్మ అన్నాడు. ఆడు వెళ్ళిపోయిందట. ఒక 2-3 సంవత్సరాల తర్వాతనో సంవత్సరం తర్వాతనో ఈయన కార్లో వస్తున్నాడు. వాడు ఆగమాగమై పిచ్చి ఎంటికలు. మొన్న ఒక అబ్బాయి ఉన్నాడు, మా కూలి పనికి వచ్చేట ఆయన కొడుకు, ఎంటికలు అన్నీ షిప్పర్ ఎంటికలు లెక్క ఉన్నాయి. ఇంత గుట్టున్నది, ఒక గుట్ట. హల్లెలూయా. నేను చూసిన ఈ గుట్టున్నది. నేను చూసిన ఊరిని ఏందిరా ఈ గుట్ట బాబు అని చెప్పి నేను అనుకున్నా. వీడు కూడా అట్లనే పోతున్నా. వీని కారు పోయింది, వీని ఆస్తి పోయింది, అంతస్తు పోయింది. చివరికి యేసన్న గారు కారులో పోతా అంటే అరే వీళ్ళెవడో ఉండే అని చెప్పి దగ్గరికి పోయి చూస్తే వీళ్ళ ఫ్రెండ్, అరే ఏమైందిరా నీ కారు, నీ కథ కారు కనమంటే, ఒరే నాకు 2-3 భార్యలు ఉండరా, ఒక భార్య ఇట్లా చేసిందిరా, నా ఆస్తి అంతా ప్రభుత్వం జప్తు చేసిందిరా, నేను రోడ్డు మీద పడ్డరా. హల్లెలూయా. ఓడలు పోయి బంగ్లాలు పోయి ఓడలు అవుతాయి. దేవుని చేతిలో ఉన్నది. తలరాతలు మార్చుటకు సమర్థుడు, శక్తి గలవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ వాక్యం అంటుంది, ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము దేవుని చేతిలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నీ ఆస్తి పైన, ఎప్పుడు నీ భూమి పైన, నీ తెలివి పైన, నీ ఆలోచనల పైన, నీ రాత పైన, నీ జ్ఞానం పైన, నీ చదువు పైన ఆధారపడడం కాదు. ఇవన్నీ పక్కకు పెట్టు. హల్లెలూయా. దేవుని పైన ఆధారపడడం ప్రారంభం చేయి. తనకున్న ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి, అన్న వచ్చే సంవత్సరం చేస్తుంది ప్రార్థన, మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తుంది ప్రార్థన. ఇప్పుడు నా పిల్లలు లేకపోతే ఏమవుతుంది, నా భర్త అన్నాడు 10 మంది కుమారుల కంటే నువ్వు నాకు మంచిదానివి, నువ్వు నాకు మంచి బిడ్డవు, చాలాదా నా ప్రేమ నీకు పిల్లలు ఎందుకమ్మా అని చెప్పుకుంటూ వచ్చిండు. కొంతమంది ప్రేమ కూడా నిన్ను బాయిలోనికి దోస్తుంది. హల్లెలూయా. కొంతమంది ప్రేమ నిన్ను నష్టపరుస్తుంది. అందుకని బతక చెప్పేటోడు కోపంగా చెప్తాడు. నేను సంఘస్థులను ఎందుకు హెచ్చరిస్తూ ఉంటాంటే, ఒక దినాన మీరు విడువబడకూడదు, ఒక దినాన మీరు డోర్ దగ్గరికి వెళ్ళి కొడితే మీకు తీయకుండా ఉండే పరిస్థితులు ఉండకూడదు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రథమ ఫలం ఇయ్యని వ్యక్తులను, అదేవిధంగా చూసినట్లయితే ఆ టైంకు రాని వ్యక్తులను, ఉపవాసానికి ఉండని వ్యక్తులను, ఆల్ నైట్కి రాని వ్యక్తులను, ఆసక్తితో ప్రార్థన చేయని వ్యక్తులను చూస్తే నా ఒళ్ళంతా మాట మాడుతుంది. ఎందుకు మాడుతుంది? అది నా నుండి కాదు. హల్లెలూయా. నువ్వు ఉపవాసానికి రాకపోతే నాకెందుకు మాట? హల్లెలూయా. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మండిపడతా ఉంటాడు. అయ్యో, నా కుమారుని ఆ సాతానుడు వశపరుచుకొని నరకానికి తీసుకెళ్లాలనుకుంటున్నది, నువ్వు చెప్పవా? తిమోతి పత్రికల వాక్యం అంటుంది, ఏమంటుందంటే దైవావేశము కలిగి దేవుని మాటలు బోధిస్తూ ఉంటాడట ఒక దైవజనుడు. దైవావేశం. హల్లెలూయా. ప్రసంగమే. మళ్ళీ తర్వాత భోజన కార్యక్రమాలు అని ఉన్నప్పుడు తినరా అందరు తిన్నాకనే కదా మేము తిన్నది. హల్లెలూయా. ఆ భోజనము అందరూ తృప్తిగా తినాలి. ఈ భోజనము కూడా అందరూ తృప్తిగా తినాలి. ఇది తింటే నీ ఆత్మ బతుకుంటుంది. అది తింటే నీ శరీరం బ్రతుకుతుంది. ఇప్పుడున్న ఫుడ్లో భయంకరమైన రోగాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ఫుడ్ను బాగా తింటే కొన్ని పరిస్థితులను బట్టి వ్యాధులు వస్తున్నాయేమో, కానీ ఇది నువ్వు బాగా తింటే, హల్లెలూయా, నీకు రోగాలు, నీ ఆత్మ పరదేశికి వెళ్ళడానికి తహతహలాడుతూ ఉంటుంది. అందుకనే హెజ్కేలు ఈ గ్రంథాన్ని భుజించిందట. నా కుమారుడా, నువ్వు చక్కగా నిలబడు, ఇగో నేను ఇచ్చి ఈ గ్రంథాన్ని నువ్వు భుజించు అంటే ఆయన తింటున్నట. నోరుకోట ఎట్లా అనిపించిందట? తీపి అనిపించిందట, కడుపుకు చేదు అనిపించిందట. హల్లెలూయా. మనము దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు సంబరం అనిపిస్తుంది, కానీ పాటిస్తున్నప్పుడు కఠినమైనా కానీ మనం ఎట్లా నడవాలి? హల్లెలూయా. పాస్టర్కు రాత్రి కల్లా ఒక సాతానుడు వచ్చి అంటున్నాడట, హల్లెలూయా, అనేకమైన జనాంగాన్ని వాడు వశపరుచుకొని వాని ఆలోచనలో తిప్పుతున్నాడట. అప్పుడు ఒక స్వరం వినపడుతుందట, నువ్వు ప్రార్థన చేయాలంటే ఈమె ప్రార్థన చేస్తా అంటే వానికి ఒళ్ళు మంటమండి వాడు అంటాడు, ఎవరు ఇక్కడ ప్రార్థన చేస్తారు ఎవరు అనగానే ఈమె కనపడగానే హల్లెలూయా పట్టుకోర్రి అంటున్నాడట. మరి పాస్టమ్మ ఇప్పుడు ఇంతకుముందు చెప్తుందని నేను అనుకున్నా, కానీ ఆమె రాలే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు ఇదే పోరాటం. దేవునికి స్తోత్రం. అన్న గర్భము ధరిస్తే దేవునికి మహిమ వస్తుంది. ఒక ప్రవక్త బయటకు వస్తాడు. ఇశ్రాయేలు ఆ ప్రవక్త ద్వారా దేవుని మాటలు వింటారు. కాబట్టి ఆమెకు గర్భము కాకూడదు, ఆమె సోమరినిగా ఉంచాలి, ఆమెను వెనకకు తీసుకెళ్ళాలి, అసలు ప్రార్థనే చేయొద్దు అని చెప్పి అన్నకు ప్రార్థన చేయనివ్వకుండా వాడు సోమరితనాన్ని నింపిండు. మందిరానికి రాగానే గాఢ నిద్ర, కొంతమంది పోతారు చూసినవా, అట్లాంటి నిద్ర మబ్బును రింపుతా ఉన్నాడు వాడు. హల్లెలూయా. మీరు యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథములో ఉంటుంది, ఆ గాఢ నిద్ర ఆత్మను పంపిస్తారట. హల్లెలూయా. గాఢ నిద్ర ఆత్మ అంటే ఇది దేవుని మాటలను గ్రహించకుండా చెప్తా ఉంటుంది. దేవుని మాటలను గ్రహించకుండా చెప్తా ఉంటుంది. గ్రహించడం అంటే ఎట్లా? నా వైపు చూడాలి అందరు, నా వైపు అందరు చూస్తున్నారా? తమ్ముడు వింటున్నావా? ఓకే, దేవునికి మహిమ. గ్రహించడం అంటే ఎట్లా? ఒక తల్లి తన కుమారుడు భయంకరమైన వ్యభిచారములో మునిగి తేలుతున్నప్పుడు ప్రార్థన చేసింది. ప్రభువా, నా కుమారుని మార్చన్నది. ఆమె వృద్ధాప్యములో నిద్రించింది. తర్వాత కూడా తన కుమారుడు మారలే, అదే వ్యభిచార కూపములో ఉన్నాడు. అయితే ఒకరోజు మరలా అయిపోయింది, ఆమె జ్ఞాపకార్థ కూడిక అయిపోయింది, గుండు కొట్టించుకున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు మళ్ళా వ్యభిచారం చేయడానికి. అప్పుడు ఒక దగ్గర మీటింగ్ జరుగుతున్నదట. మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్క నుండి ఒక స్వరం వినపడదట, గ్రహించే స్వరం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఆ దైవజనునికి హృదయంలో కదిలించే ఒక మాట వినపడదట. వ్యభిచార స్త్రీ ఇల్లు దాటి వెళ్ళిపోతూనే ఉన్నాడట. అప్పుడు ఆమె పేరు పెట్టి పిలిచి, నువ్వు రా, ఇది కదా ఇల్లు అని అంటే, లేదు నేను ఆయనను కాదు, నువ్వు పిలిచేది అతడే కావచ్చు కానీ నేను మాత్రం అతన్ని కాదని చెప్పి అతడు వెళ్ళిపోయినట. గొప్ప సేవకుడు అండి. ఇది గ్రహించే హృదయముకు ఇవ్వబడిన దీవెన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. అంతకుముందు చాలా మందికి మేము ప్రార్థన చేస్తున్నాం, వివాహాల కొరకు, వివిధ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయినను కొంతమంది దీవించబడుతున్నారు, కొంతమంది దీవించబడట్లేదు అంటే వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నారు. హల్లెలూయా.
గడి అనేది ఉంటుంది. దేవుడు సహాయం చేసే రోజు అనేది ఒకటి ఉంటుంది. ఆ గడియ వచ్చేంత వరకు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అన్న అనే ఒక ప్రవక్తిని లూకా సువార్తలో వాక్యం అంటుంది, ఆమె 84 సంవత్సరాలు దేవుని రాకడ కొరకు వేచి చూసింది. ఈ కళ్ళతో నేను క్రీస్తును చూడాలనుకొని ప్రార్థన చేసింది. తీవ్ర ఉపవాసాలు ఉన్నది. ఆమెకు ఒక ప్రవక్తగా పిలువబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ప్రవక్తగా పిలువబడ్డది. ఆమె కూడా యేసు ప్రభుని ఎత్తుకున్నదట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. తను దేని గురించి అయితే లక్ష్యముతో వేచి చూసిందో దాన్ని పట్టుకున్నది. ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఒక పరుగు పందెం అనేది ఉంటుంది. పరుగు పందెములో నువ్వు ఆసక్తితో పరిగెత్తితేనే విజయాన్ని చూస్తావు. మధ్యలో పోయి పావుగంట కూర్చుంటా, ఏనుగును కుందేలు రెండింటికి పందెం పెడితే ఏది గెలుస్తుందండి? హల్లెలూయా. ఏది గెలుస్తుంది? కుందేలు. తాంబేలుకును కుందేలుకు పెడితే నేను అడిగిన దానికి అందరు చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ముకొత్తందా? కమ్ముకొత్త. హల్లెలూయా. వద్దంటే అంటే కమ్ముతా, ముఖం కడుక్కొచ్చుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కుందేలు తాంబేలు రెండు పోతాను. మేము చదువుకుంటున్నప్పుడు మీరు చదివినా అదే టైంలో రెండు పోతాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు. ఈ రెండింటికి పరుగు పందెం పెడితే కుందేలు అనుకున్నది నేను పోతీ అని చెప్పి అనుకున్నది, పోయింది, చెట్టు కింద పన్నది. తాంబేలు అయ్యో నేను పోలేను కదా, అయినా కానీ నాలో కొద్దిగా గొప్ప ఉన్న ఈ ఆసక్తిని బట్టి నేను పోతానని చెప్పి అనుకుంటే ఈ కొద్ది దూరం రాగానే కుందేలు ఏం చేసింది? వాడు ఎంత తోడు. హల్లెలూయా. వాడు ఎంత తోడు, నా కింద ఎంత తోడు తాంబేలు. వాడు చిన్నగా వచ్చేసరికి నేను పోలేను అని చెప్పి పన్నది. తాంబేలు మాత్రం ఆసక్తితో పరిగెత్తుతూ ఉంది, పరిగెత్తుతూ ఉంది, చెట్టు కాడికి రాగానే మస్తు గుర్రు కడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సోమరి వెంటాడినను పట్టుకోడట. సోమరి ఏం చేస్తాడట? పట్టుకోడు. వల్ల కాదు. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ బాగానే ఉబ్బుతారు, గాలి ఉబ్బినట్టు. వాక్యం చెప్పంగానే ఇంటికి పోగానే పోతా అంటేనే ముళ్ళు పడుతుంది. సాతాననే ముళ్ళు పడగానే గాలి పోతా, ఇంటికి పోగానే తుస్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సోమర్ధనం ఉండొద్దు, నిద్రమత్తు ఉండొద్దు, నిద్రమత్తు ఉండొద్దు. హల్లెలూయా. చురుకైన ఆత్మ నాకు కావాలని కోరుకోవాలి. ఏ ఆత్మ? చురుకైన ఆత్మ. ఇంకా చెప్పమంటే రోడ్ల మీద సంపి కొడతారు కొంతమంది. ఇక్కడ ఇనువంటి వింటారా? హల్లెలూయా. వినరు. ఇనే బుద్ధి కలిగి ఉండాలట. విను బుద్ధి. యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభులవారట, ప్రభులవారితో ప్రవచనం అంటుంది, విను బుద్ధి నాకు పుట్టించగా, విను బుద్ధి నాకు పుట్టించగా నేను. చూడండి ఆ భాగం చూడండి ఒకసారి. కుందేలు కాడికి మళ్ళీ వద్దాం, తాంబేలు కాడికి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. హల్లెలూయా. చర్చికి వచ్చిన బిడ్డలలో ఎవరు తిరుగుబాటు చేస్తారు తెలుసా? పాస్టర్ మాట పక్కకు పెట్టేది వినని వ్యక్తులే ఈ మాటలు. హల్లెలూయా. వీళ్ళకి అర్థం కావు. మనవాడు చెప్తే వీళ్ళోటి అర్థం చేసుకుంటారు. దేవుడు ఒక మాట ఆయన మేలు కొరకు చెప్తే ఈయన ఒక రకంగా అర్థం చేసుకుంటాడు, ఈ ఒక రకంగా అర్థం చేసుకుంటుంది. వారి ప్రయోజనం కొరకే, మన ప్రయోజనం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి ఆయన మాటలను సెల్ ఫోన్లకు, అవతల సెల్ ఫోన్ల నుండి అందించినట్టు అందిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మా పాస్టర్ చూసిన వాడిని అన్నీ అంటాడు, నిన్ను ఎందుకంటాడు? హల్లెలూయా. నిన్ను ఎందుకంటాడు? పాస్టర్కి ఏమన్నా కట్టలు తీసుకొచ్చి నువ్వు పెడతావా? నువ్వు బాగుపడితే? హల్లెలూయా. దేవునికి ఇచ్చే సొమ్ము తప్ప నువ్వు వేరే ఏమని ఇస్తావా? ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే తప్ప నువ్వు ఇవ్వలేవు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. హల్లెలూయా. తాంబేలు కుందేలు రెండు పోతుంటే కుందేలు బాగా గుర్రు కొడుతుందని పోలేనా, నాకు ఆసక్తి ఉన్నదని అనుకున్నది. అది ఇది సోమరి కుందేలు, సోమరి కుందేలు. హల్లెలూయా. తాంబేలు ఏం చేసింది? ఆసక్తి నాకు ఉన్నదని టకా 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 పోయింది, గీత దాటింది. తర్వాత దిగ్గు లేచి చూడగానే ఇటున్న ఎండ ఇటు వచ్చింది. వామ్మకి ఇంత టైం అయిందా అని చెప్పి వెనక తిరిగి చూస్తే తాంబేలు కాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా.
పోయిండారని చెప్పి ఉరికేసరికి బహుమతి పొందుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. తాంబేలు లెక్కుంటావా, కుందేలు లెక్కుంటావా, పండుబోతుల కుందేలు. ఎంత నీకు ఎంత బలమున్నా, ఎంత ధనమున్నా, ఎంత జ్ఞానమున్నా, దేవుని పైన ఆధారపడి చురుకుదనం అనేది నీలో ఉండాలి. కుందేలు లాంటి స్వభావము కలిగి అన్న ఒకప్పుడు ఉన్నది, కానీ తన జీవితాన్ని మార్చుకున్నది. అంతకుముందు ఏలీ చెప్తే ఇన్లే, చెవున పెట్టలే మాటలు. చెవున పెట్టక ఏం చేసింది, పిచ్చి పిచ్చిగా అటు ఇటు తిరిగింది. కొంతమంది పండుగలు బాగానే జరుపుకుంటారు, హల్లెలూయా, అందరి గురించి మాట్లాడట్లే. పరిశుద్ధాత్మకు స్థానాన్ని ఇవ్వరు, దేవుణ్ణి లెక్క చేయరు. దేవుణ్ణి లెక్క చేయకుండా, పరిశుద్ధాత్మకు స్థానం ఇవ్వకుండా, బైబిల్ వాక్యం అంటుంది, ఒక పాస్టర్ రాసిండు, ఇంటిపైన బారు, ఇంటిపైన స్టారు, ఇంట్లో బారు. హల్లెలూయా. ఈ పండుగ ఎట్లాంటి పండుగ అండి? నా వైపు చూడాలి. హల్లెలూయా. ఈ పండుగ ఎట్లాంటి పండుగ? అర్థమైన వాళ్ళు చెప్పండి, లేకపోతే చెప్పకండి. పరిశుద్ధమైన పండుగ ఇది. ఏం పండుగ? ఆయన పుట్టుక ఏమన్నా అపరిశుభ్రమైన పుట్టుకుందా? మరి నువ్వు నీ ఇంటికాడ అపరిశుభ్రమైన బాటిల్స్ తీసుకొచ్చి పెడితే మరి దేవుని పండుగ లెక్క చేసినట్టేనా? హల్లెలూయా. సూపుకే పండుగ, మరి ఆత్మదేవుడు సంతోషపడ్డా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది చర్చి కాడికి వస్తారు, వచ్చుకుంటావో నేను తాగున్నా రాలేను. హల్లెలూయా. తాగున్నా రాలేను. మా మామ మా ఇంటికి రావాలంటే భయపడతా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు కొద్దిగా తేడా వస్తుంది మా మామలో. హల్లెలూయా. తేడా వస్తుంది కాబట్టి నీ ఇంటికి వస్తే ఇవన్నీ బంద్ అవుతాయి కాబట్టి నేను రాలేను అంటా ఉంటాడు. హల్లెలూయా. ఈసారి అద్భుతంగా మందిరానికి వెళ్ళిండట, బాప్తిసం తీసుకునేటట్టు ప్రార్థన చేయండి. దేవుని యొక్క పండుగ, దేవుని పుట్టినరోజు, పరిశుద్ధంగా ఆయన ఈ లోకానికి వచ్చిండు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులైండు అని ఆయన చెప్పిండు. కానీ మనోళ్ళు మాత్రము అన్యజనులు జరుపుకున్నట్టే పండుగ జరుపుతూ ఉంటారు. అన్యజనులు వీళ్ళు ఇంటికాడొద్దు కానీ బయట తాగిరా, ఇళ్ళకెళ్ళి తీసిస్తారు, ఇళ్ళకెళ్ళి. హల్లెలూయా. మొన్న స్లాబ్ వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నా, ఒక్క అపవిత్రమైనది కూడా మా చేతుకుంటా మేము ఇయ్యం. మాట్లాడుకుంటున్నప్పుడే కరెక్ట్ మాట్లాడుకోరని చెప్పి మాట్లాడి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ తెలవక జరిగితే దేవుడు క్షమిస్తాడు. తెలిసి కూడా నువ్వు చేయకూడదు అపవిత్రంగా. ఈ అన్న జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైంది. దైవజనమా, హల్లెలూయా. అందుకనే ఆయన అంటున్నాడు, విను బుద్ధి. ఫస్ట్ మనకు వినే బుద్ధి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు దైవజనుని ద్వారా దేవుడు ఏ మాటలు అయితే చెప్తున్నాడో వాటిని స్పష్టంగా నీ హృదయంలోనికి తీసుకోవాలి. ఒక దైవజనుడు ఒక దగ్గరికి వచ్చిండండి, నేను పూర్తిగా గమనించిన. ఆ దైవజనుడు అక్కడికి వచ్చి ఆ చర్చిలో ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పిండు. ప్రవచనం చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాస్టర్కి విరోధంగానే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మాత్రం ప్రవచనం చెప్పిండు. ఒక ఆమె ఈ మెడల సమస్య చేత బాధపడుతుందని ఆయన ప్రవచనం చెప్పిండు ఒక దగ్గర. ఇంకా అప్పుడు నేను ఈ విషయాలు చెప్పట్లేదు, దేవుడు ఇలా నాతో మాట్లాడట్లేదు ఎప్పుడో ఒకటి. అయితే పాపం ఇంకా దేవుడు అతనిలో నుండి ఏం మాట్లాడుతాడో అని వాళ్ళ ఆసక్తితో చూడట్లేదు. కానీ 2-3 నిమిషాలలోనే ఆయన మైక్ గుంజుకున్నారు. అంటే వీళ్ళందరి మధ్యలో ఏమున్నది? విరోధ భావం ఉన్నది. అంటే వినట్లేదు. అంటే దేవుడు పరలోకము నుండి దైవజనులో నుండి ఈ మాట పంపించినను రిసీవ్ చేసుకునే ఆ యొక్క వినే బుద్ధి వారిలో లేదు. ఇక నిన్నెట్లా దేవుడు దీవిస్తాడు? హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? నిన్న దేవుడు పరలోకములో తన మాటలు నీకు అందిస్తుంటే వినే బుద్ధే నీకు లేనప్పుడు, ఆయన మాటలు వినే బుద్ధి లేనప్పుడు ఇంకేం వింటావు? ఇంకేం దీవిస్తాడు నిన్ను? అన్న జీవితములో కూడా చాలా సంవత్సరాలు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అందుకనే దీవించబడలే. హల్లెలూయా. చాలా నష్టం ఎదురు చూసింది, ఎన్నో బాధలు ఎదురు చూసింది, ఎన్నో నిందలు ఎదురు చూసింది. ఇంకెట్లా నిందలు తెలుసా? చుట్టాల ఇళ్ళకి పోతే ఈమెకు పిల్లలే లేరా, ఏమంటారు? దాన్ని రానియకు, దాన్ని ముందుగా పట్టనీయకు. హల్లెలూయా. ఇట్లా గమనించండి, దేవుని పరంగా ఉన్న మన దగ్గర ఇలాంటి పరిస్థితులు ఉండవు. హల్లెలూయా. అన్న విధవరాలు, ఏ అన్న కాదు, కొత్త నిబంధనలో అన్న. ఆమె చేతుల కొడుకుని వేసిండు, అయ్యలేదా? హల్లెలూయా. పిల్లలు ఉన్నారా? ఆమెకు ఉన్నారా? 7 సంవత్సరాలు ఆమె
భర్తతో ఉన్నది. తర్వాత భర్త చనిపోయాడు, విధవరాలు, రెండోది గొడ్డరాలు. ఆమె చేతులు తీసుకుపోయి మనలో అయితే ఎత్తరా? మన విశ్వాసులు కూడా అయ్యారు. మన విశ్వాసులలో కూడా తేడాలు ఉన్నాయి. సగం 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 ఆదివారం పోతామా మేము, శుక్రవారం పోతామా మేము, వెనకటోళ్ళు చెప్పినట్టు మాటలు. హల్లెలూయా. బైబిల్లోకి వచ్చి చూడు. కుంసం వెంకన్న గారు మొన్న ఆయన పొద్దంతా ప్రార్థనలో ఎవరు మనసు చచ్చిపోతే సాయంత్రం ఇక్కడ బోధినిపోదురా నానా అంటే వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత వాస్తుల గురించి చెప్తాడు. నువ్వు హౌస్ ఇక్కడ పొయ్యొద్దు, హౌస్ ఇక్కడ పొయ్యొద్దు, నా కాట 10 ఉన్నదట బలం, నాకు 10 ఉన్నదట బలం, అసలు 10 తోటే నెట్టుకొస్తానో తెలుసా నేను అంటాడు ఆయన. నేనన్నా యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిత్తది, నరుల కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభమైతే నీ చరిత్ర మారిపోతుంది అంటే నోరు అట్లా మూసిండు. హల్లెలూయా. ఉన్నా చెప్తానా, లేని వార్త పుట్టించడానికి శ్రమ. హల్లెలూయా. నేను ఏ మాట దేవుంది చెప్పినా మౌనంగా ఉండింటాడు ఆయనే. ఇంకా మన చర్చిలోనికి వచ్చి వాక్యాన్ని పాటించే వ్యక్తి కాదు. ఒక అన్యజనుడైనా దేవుని మాటలు వింటారు. నువ్వు చెప్పయ్యా. కొంతమంది మన ఓట్లేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, దేవుడు ఏమన్నా మాట్లాడిండా, పోయినసారి గెలుతాడని దేవుడు చెప్పిండు, మరి ఈసారి చెప్పిండని వాళ్ళు అడిగిరా. మన వాళ్ళు ఎవరన్నా అడిగిరా? హల్లెలూయా. ఏం చెప్తాడయ్యా దేవుడు అని అడుగుతారా? మా అత్త ఎప్పుడు ఫోన్ చేసిన అడుగుతుందయ్యా, దేవుడు ఏం మాట్లాడతాడు. హల్లెలూయా. ఆమె వింటది దేవుని స్వరం కాబట్టి నన్ను అడుగుతూ ఉంటుంది, తన కూతుర్ని అడుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడు వింటానో ఆ దేవుని స్వరం. హల్లెలూయా. అయ్యా మా గురించి ఏమైనా చెప్పిండా? ఈ అన్న కడుపులో పుట్టిన సమయలు రామాలోనికి వస్తుండగా, బెత్లెహేముకు వస్తుండగా, యేషయ్య ఇంటి దగ్గరికి వస్తుండగా, అన్న కుమారుడైన సమయలు అక్కడికి వస్తుండగా, యేషయ్య కుమారుల దగ్గరికి వస్తుండగా, వామ్మో ఈయన సమాధానంగానే వస్తున్నాడా, ఆయనకి ఏం చేస్తున్నాడట, భయపడుతున్నారట ఒక ప్రవక్తకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనోళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ ఇక్కడ ప్రార్థన చేస్తా అంటే ఇక్కడ నవ్వులు ఇవి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే ఏంటి? నాతో మాట్లాడండి ఎవరైనా. నా వైపు చూడాలి. హల్లెలూయా. అందరూ నా వైపు చూడాలి. ప్రార్థన అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పండి. సిస్టర్ నువ్వు కూడా చెప్పొచ్చు. ప్రార్థన అంటే ఏంటి? నీకు తెలియకపోతే చెప్తా, తెలుతాను చేతులే పట్టండి, అయ్యా ప్రార్థన అంటే గిది అని చెప్పండి. పాస్టమ్మ నాకు క్వశ్చన్ వేసింది, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కాలే. హల్లెలూయా. పెళ్లి కాలే, ఎంగేజ్మెంట్ అయింది. ఫోన్లో మాట్లాడుకుంటాను. ల్యాండ్ ఫోన్ ఉండేది, నాకు చిన్న సెల్ ఫోన్ ఉండే, మాట్లాడుకుంటా అంటే ఆమె ప్రార్థన అంటే ఏందో తెలుసా నీకని అన్నది. బాప్తిసం నేను తీసుకున్నది అంటే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనే కదా అని నేను అన్నా. సేమ్ మీ లెక్కన ఇట్లనే చూసిన. అప్పుడు దాని గురించి వివరణ ఆమె విన్నది కాబట్టి నాకు వివరణ ఇచ్చింది. ప్రార్థన అంటే దేవునితో సావాసము, మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు దేవునితో చెప్పుకునుట, ఇదే కదా ప్రార్థన. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రార్థన దేవునితో చెప్తా అంటే ఒక వ్యక్తి కొరకు చేతులు పెట్టి నేను దేవునికి చెప్తాను, అయ్యా ఈ బిడ్డను విడిపించయ్యా. ఇక్కడ నువ్వు డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆయనతో ఆసక్తితో చెప్పగలుగుతానా? హల్లెలూయా. భయం ఉన్నదా? సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. హల్లెలూయా. భయం ఉన్నదా? భక్తి ఉన్నదా? భయము భక్తులు కొంతమంది అంటారు అదే మన దగ్గర ఉన్న కలడవ. గమనించండి, కొంతమంది ముసలోళ్ళు మన ఇంటికి పొద్దుగాలనే వస్తూ ఉంటారు, వచ్చి టగటగ తలుపుది అని కొడతా ఉంటారు. కొడతాంటే ఆగు, అయ్యగారు ప్రార్థనలు ఉన్నాడు, అయ్యగారు అమ్మగారు ప్రార్థనలు ఉన్నారు. హల్లెలూయా. ఆగమ్మా నువ్వెవరు? వీళ్ళు నెట్టుకొస్తా అంటారు. వీళ్ళకి ఎప్పుడు ఇదే బుద్ధి. బయట ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, వాస్తవం మాట్లాడతాను. ప్రార్థనలో ఉన్నప్పుడు దైవజనుని కదిలించొద్దు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఉట్టిగా ఇండివిజువల్గా, ఇప్పుడు మనం భోజనం చేస్తున్నప్పుడు ఏం చేసినా ప్రేమతో ఉన్న మీతోటి, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యములో ఉన్నప్పుడు ఎప్పుడున్నట్టే నువ్వు దైవజనునితో ప్రవర్తించొద్దు. జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. రూపాంతర కొండ మీదికి వెళ్ళక మునుపు
రూపాంతర కొండ మీదకి వెళ్ళక మునుపు పేతురు, యోహాను వీళ్ళందరూ ఆయనతో సంతోషంగా ఉన్నారు. రూపాంతర కొండ మీదకి వెళ్ళగానే పక్కకు పోయి ఆయన ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఆయన వేరు చేయబడి ముఖ వైఖరి మారిపోయింది. నువ్వు వాళ్ళొక్కటి కాదు, దైవజనుడు విశ్వాసులు ఒకటి కాదు. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళతో ఇట్లనే ఉంటానని ఆలోచన చేయకూడదు, అర్థం చేసుకోవాలి మనసు. హల్లెలూయా. దేవుని ఆత్మ బాధపడతా ఉంటుంది. ప్రార్థనలో లేచి ప్రార్థనలోకి వెళ్ళి బయటికి వస్తే ఆత్మదేవుడు వెళ్ళిపోతాడు ఏమంటే. మళ్ళీ కనెక్షన్ కావాలంటే ఏమవుతుంది? హల్లెలూయా. కొంతమంది ఒకటే పెడతారు ఇక ముచ్చట. అయ్యో వాళ్ళు ప్రార్థన చేస్తారేమో, వాళ్ళు మరి బైబిల్ చదివేది అని ఆలోచన చేయరు. ఎక్కడెక్కడ విషయాలన్నీ చెప్తా ఉంటారు. సరే 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 ఇవన్నీ ఇప్పుడు మనం గమనించండి. ఒక 50 విషయాలు చెప్తే 50 గుర్తుంటాయా? ఉంటాయా? హల్లెలూయా. ఉంటాయా? ఇంపార్టెంట్ 4-5 విషయాలు చెప్పి అయ్యా సరే మరి మా కొరకు ప్రార్థన చేయడం చెప్పాలి, ఫోన్ కట్ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రయోజనం కొరకే ముఖ్యంగా నేను చెప్తాను దైవజనమా. హల్లెలూయా. ఈ రేకుల షెడ్ ఈ చర్చి పక్కకి ఎప్పుడైతే వేసిందో చాలా ప్రార్థన డిస్టర్బ్ అవుతుంది. హల్లెలూయా. తొందరగా ఇల్లు కంప్లీట్ అవ్వడం కొరకు ప్రార్థన చేయండి. తొందరగా ఇల్లు కంప్లీట్ అయితే మీ కొరకు ఎప్పటికీ డోర్ తెరవబడి ఉంటుంది. మీరు వచ్చి టక్క ఆ డోర్ కొట్టుడు కాదు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. మేము మళ్ళీ ఎప్పుడు ప్రార్థనలో గడుపుతూ ఉంటాం. ఇక వచ్చి 5-6 గంటలు సమయం వృధా చేయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనకి ఎలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారే వినుబుద్ధి కలిగి ఉన్నాడట. ఏం బుద్ధి? వినుబుద్ధి కలిగి ఉన్నాడట. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఆయన మీద ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలేదు. అసలు వింటే కదా, ఆ మాట వింటే కదా అది నీకు ప్రయోజనకరంగా ఉండేది. విననప్పుడు ఎట్లా ప్రయోజనకరంగా ఉంటుంది? అసలు ఏం చెప్పిండో తెలియదు. హల్లెలూయా. కొంతమందికి అన్నా మరి రాలేదేందే నిన్న అంటే, ఏమో మాకెప్పుడు చెప్పినావు. హల్లెలూయా. ఏమో మాకెప్పుడు చెప్పినావు. అరే మీరు అందరు లేరా? హల్లెలూయా. వింటే అడికి వచ్చినప్పుడు దాన్ని గ్రహిస్తే ఒక పట్టుదల. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. హల్లెలూయా. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరంలో ఒక పార్టు. గమనించండి. ఇప్పుడు నేను నిలబడున్నా ఈ చెయ్యి నేను పడుకుంటానని చెప్పి అంటే నేను ఈ పేపర్ తీయలేను. తీస్తుందా? ఈ నాలుక నేను కదలనయ్యానంటే నేను మాట్లాడలేను. ఈ కళ్ళు నేను తెరవనయ్యానంటే మిమ్మల్ని చూడలేను. అట్లనే సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రతిదీ చేసినట్లయితే సంఘం కట్టబడతా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. ఎలా కట్టబడుతుంది? ఇప్పుడు నేను ఈ ప్రతి అవయవము నాకు ఆరోగ్యంగా ఉండి పనిచేస్తున్నప్పుడు ఉరకగలను, గంటగలను, భోజనం చేయగలను, ఏ పనైనా చేయగలను, మాట్లాడగలను, చూడగలను, వినగలను, పోగలను, రాగలను, నా పనులు నేను చేసుకోగలను, 4 డబ్బులు సంపాదించగలను, వెనకేయగలను, ఇల్లు కట్టగలను, ఇంకేదేదో చేయగలను, నలుగురికి పంచిపెట్టగలను, మంచి పేరు తెచ్చుకోగలను. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఈ చెయ్యి పక్క ఇటు ఉన్నదనుకో, హల్లెలూయా, కష్టపడతానా, పని చేస్తానా, ఇంకా పక్క వ్యక్తి వచ్చి నువ్వు పనికిరాని అడుగుతాడా? ఇంకా అవే లేనప్పుడు ఇక నేను పోయి ఇంకేదైనా పని చేయగలుగుతానా? హల్లెలూయా. హల్లెలూయా. ఏది చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ముందు పనులకు నేను వెళ్ళలేను. అర్థమవుతుందని అన్నమాట. నా వైపు చూడాలి అందరు. ముందు పనులకు నేను వెళ్ళలేను అన్నప్పుడు అభివృద్ధి అనేది జరగదు. హల్లెలూయా. అందుకనే మన సంఘములో చాలామంది సహకరించట్లేదు పరిచర్యకు, ప్రార్థన చేయట్లేదు పరిచర్యకు, రావట్లేదు ముందుకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పండుగ రోజున్న ఆసక్తి ఈ రోజు ఉన్నదా? హల్లెలూయా. పండుగ రోజున్న ఆసక్తి చాలామంది ప్రజలలో ఈ రోజు ఉన్నదా? లేదు. ఇక పండుగ అనగానే ఈ రెగ్యులర్గా వచ్చేటోళ్ళ కంటే ఎక్కువ ముందుకు వస్తారు వాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక వచ్చి వాళ్ళ ఆడంబరాలు కాదు, వాళ్ళ ముచ్చట్లు కాదు, వాళ్ళ ప్రార్థనలు కాదు, వాళ్ళ సహాయాలు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది చూడడు దైవజనమా. నువ్వు డబ్బిచ్చేది, ధనమిచ్చేది కాదు. హల్లెలూయా. అంటే ఇవ్వద్దని అంటలేడు దేవుడు. హల్లెలూయా. సారేపతి ఆమె ఎవరు? విధవరాలు. ఏం చేసింది? ఉన్న దాంట్లో నుండి హృదయపూర్వకంగా ఇచ్చింది, వాక్యం విన్నది, లోబడ్డది,
ప్రేమించింది. కానీ కేవలం ఇక నేను ఇచ్చి కూర్చుంటే కాదు, చేసి కూర్చుంటే కాదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి మరొక వాక్యము. ఈమె ఏం చేసింది? అన్న నమ్మి ఏం చేసింది? వెళ్ళిపోయింది. దేవుడు తన నమ్మిక చొప్పున జరిగించుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. నా జీవితంలో నమ్మిక చొప్పున జరగాలి అంటే దేవుని మాట ఫస్ట్ వినాలి దైవజనమా. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆమె ఎప్పుడైతే నమ్మిందో, నువ్వు దేవుని మాటలు ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ హృదయంలోనికి వెళ్ళి నీ హృదయంలో ఉన్న దుఃఖం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఏ కష్టములో ఉన్నా ఆ కష్టము నుండి విడిపించుటకు ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు. ఆయన అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమాయను. ఎట్లా సమాప్తమవుతాయి? నువ్వు వీడికి వచ్చి నిద్రపోతేనా? నువ్వు వీడికి వచ్చి ఉట్టినే వచ్చింది కథం పోతానా? మొన్న నేను తొండ తిరుమలగిరికి తొండకు ప్రార్థనకు పోతే ఒక ఆయన ఒక ధనవంతుడు కారు వేసుకుని, పెద్ద కారు వేసుకుని వచ్చి ఆయన వీళ్ళ చర్చికి మరి వస్తాడో రాడో తెలియదు. తొండ తిరుమలగిరి ఆయనదట. ఈ తొండకు ఆ పాస్టర్ గారు పిలిస్తే వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? వాక్యం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఇక సన్మానం చేసే సమయానికి వచ్చిండు. వచ్చి స్టేజ్ దగ్గరకు వస్తాడు మళ్ళీ. హల్లెలూయా. స్టేజ్ దగ్గరకు వస్తా పవిత్ర చూసింది. మళ్ళీ ఆయనకి ఎక్కడ భోజనం? మాయమటి పెట్టిండు ఆయన భోజనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాధపడ్డా నేను. అరే ఈయన ఒకవేళ ఇలా చర్చి లేదా ఒక పాస్టర్ గారు కావచ్చు అనుకున్నా నేను. కాదట ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక విశ్వాసి, నువ్వు ఎంత ధనికునివైనా విశ్వాసి దైవజనుడు, నీ స్థానము నీదే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిండు ఆయనే ఆ సన్మానాల దగ్గర. వాళ్ళని సన్మానం చేసిన అయిపోయింది. గమనించండి. ఇక తీసుకొచ్చి మా పక్కమటి కూర్చొని అన్నం తినడు. పోయింది అంతే. ఓ ప్రార్థన లేదు, ఓ పాట లేదు, ఓ కానుక లేదు, ఓ ఏది లేదు. ఇక ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు, ఎందుకు వచ్చినట్టు ఫోకస్. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళకి వస్తాయా? శరీరపరమైన దీవెన ఒకవేళ హోదాలో ఉండొచ్చు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు దైవజనమ. నీ హృదయంలో ఉన్న దుఃఖము నువ్వు బయటికి తీసేసుకోవాలంటే, నీ సమస్యలు పోవాలంటే ప్రభు సన్నిధికి ఆసక్తితో రావాలి, సమయానికి రావాలి, వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు చేసే రూపాయి కానుకైనా పవిత్రంగా దేవునికి ఇవ్వాలి. నీ సంపాదనలో మోసం లేకుండా చూసుకోవాలి. ఆయన నిన్ను ఇష్టపడే విధముగా నీ కుటుంబాన్ని ఇష్టపడే విధముగా గమనించండి. అబ్రహాము చేసే ప్రార్థనను బట్టి లోతు మీదికి దేవుని దీవెన పోయింది. లోతు మాత్రము పాపిష్టి గ్రామములో ఉన్న, ఎట్లాంటి గ్రామము? నాశనాపురం అనే పాపిష్టి గ్రామం. అది సొదొమ గొమొర పట్టణం. అట్లాంటి స్థలములో ఉన్నప్పటికీ ఈయన మాత్రము పాపము చేయలేదు. హల్లెలూయా. ఈయన ఏం చేయలే? పాపము చేయలే. ఇతడు పాపము చేయలేదు, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి అక్కడ తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేసిండు? ఇతన్ని మాత్రమే కాపాడుకున్నాడు. ఇతని గురించి ఆయనకు తెలియజేసి ఆ గ్రామాన్ని నాశనం చేయబోతున్నానంటే అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, నేను అబ్రహాముకు చెప్పకుండా ఉంటానా? భూమి మీద ఏదైనా చేయబోతుంటే అబ్రహాముకు తెలియజేసి అబ్రహాము ద్వారా లోతును కాపాడే విధంగా చేశాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. నీ ఆసక్తి నీ బంధువులను కాపాడుతుంది. నీ ఆసక్తి, నీ ప్రార్థన, నీ పట్టుదల, నీ వినుబుద్ధి నీ బంధువుల మీదకి ఆశీర్వాదం వెళ్ళే విధంగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళే ముందు పిలాతు తీర్పు తీరుస్తాడనంగా, తెల్లవారి తీర్పు తీరుస్తాడనంగా తన భార్య ప్రార్థనా పర్రాలు. హల్లెలూయా. పిలాతు భార్య ఎవరు? ప్రార్థనా పర్రాలు. అక్కడ కొంతమంది రహస్యంగా ప్రార్థన చేసిన వ్యక్తులు. ఈమెకు దర్శనములో యేసు ప్రభు గురించి దేవుడు మాట్లాడిండు. ఆయన ఒక నీతిమంతుడు, జాగ్రత్త అని చెప్పిండట దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆమె తన భర్తతో పంచుకుంటే భర్త అడుగుతున్నాడు, ఏమడుగుతున్నావు? రాజువా? పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లే. ఒక రాజు, దేశాన్ని పరిపాలన చేసే రాజు. యేసు ప్రభు ఒక సాధారణమైన మనిషిగా అక్కడికి వెళ్ళిండు ఆయన దగ్గరికి. నువ్వు ఒక రాజువా? నిన్ను విడిపించటకు నాకు అధికారం ఉన్నది, నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం ఉన్నది. నా తండ్రి అధికారం ఇస్తేనే తప్ప నీకు అధికారం లేదనంటే
టక్కున ఆగి, అంటే నువ్వు ఒక రాజు అంటే, అవును రాజునే, కానీ నీకు ఒక విషయం చెప్తా. హల్లెలూయా. ఒక దైవ రహస్యము చెప్పిండు. ఎందుకు చెప్పిండు? తన భార్య ప్రార్థన బర్రాలు, ఆ ప్రార్థనలు బట్టి పిలాతు పిల్ల తరం మీదకి శాపము రాకుండా ఒక్క చిన్న దైవ రహస్యము తన తరతరాలు దీవించబడడానికి కారణమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడదాం. పిలాతుతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ఇదిగో నన్ను ఎవడైతే అప్పగిస్తాడో వానికి మాత్రము శాపం వస్తుంది. హల్లెలూయా. అంటే ఎమ్మటే పిలాతు భయపడి ఏం చేసిండు? నేను ఇతన్ని అప్పగించట్లేదు, మీరే ఇతని రక్తాపరాధానికి పాత్రులు, నేను కాదని జైలు గడుక్కున్నాడు. హల్లెలూయా. భార్య ప్రార్థన, భార్య వినుబుద్ధి, భార్య నమ్మకస్తురాలు. హల్లెలూయా. నీ నమ్మకమును బట్టి నీ భర్త మీదకి వస్తుంది, నీ నమ్మకాన్ని బట్టి నీ భార్య మీదకి వస్తుంది దీవెన, నీ పిల్లల మీదకి వస్తుంది. వాళ్ళను చెడిపోకుండా దేవుడు కాపాడుతూ అంటాడు. ఈ దుఃఖ దినం అంతా సమాప్తమవుతుంది. వినాలి పాస్టర్. హల్లెలూయా. మందిరానికి వచ్చి బాటిల్, అందుకని ఏం చెప్పినా ఎవరైనా తెచ్చుకుంటున్నారా బాటిల్ ఎంతమంది తెచ్చుకున్నారు? హల్లెలూయా. హల్లెలూయా. బాటిల్ తెచ్చుకొని, అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు తెచ్చుకోలేదంటే మీరు వాక్యం వింటలేరని కాదు. నేనేమంటానంటే, వాటర్ దూపైనప్పుడు నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్తూ ఉంటావు, ఇక్కడ నీ పక్కెమ్మటి యేసుప్రభు కూర్చుంటాడు. గమనించండి. హల్లెలూయా. నీ పక్కెమ్మటి యేసుప్రభు వచ్చి కూర్చుంటాడు. నువ్వు కూర్చున్నది మొదలు పెడితే నువ్వు బయటికి వెళ్ళి దీవించబడి బయటికి వెళ్ళేంత వరకు నీ పక్కెమ్మటి యేసుప్రభు కూర్చో. ప్రతి వ్యక్తి పక్కెమ్మటి కూర్చుంటాడు ఆయన. మరి ఎంతమంది యేసుప్రభులు అంటే ఆయన ఆత్మ. ఆయనే. నువ్వు వచ్చిన దేనికి? ప్రార్థనకు వచ్చినావు, దేవుని ఆరాధించడానికి వచ్చినావు. ఆయన నీతో ఉంటాడు. నువ్వు గడికి బయటికి వెళ్తే ఈమె గాలి మాటలే, గాలి ముచ్చటే ఈమెది. ఈమెకి ఏమవుతుంది? ఈమెకి ఇంట్రెస్టే లేనప్పుడు ఈమె దగ్గర ఎందుకు ఉండాలి? యెషయా 44:3 దప్పిగలవాని మీదనే నీళ్ళను పోతానడు ఆయన. హల్లెలూయా. ఏ నీళ్ళు అది? పరిశుద్ధాత్మనే నీరు. మందిరానికి వచ్చి కొంతమంది ఏం చేస్తారనంటే కుర్చీలో కూర్చొని ఇక ఏమన్నా అంటావా? నీకు ఆసక్తి లేనప్పుడు. హల్లెలూయా. కింద కూర్చొని కూడా కొంతమంది కింద కూర్చొని పిల్లలకి వెళ్ళి చూస్తూ అంటారు, ఇటు అటు తిరిగేటోళ్ళకి వెళ్ళి చూస్తూ అంటారు. నీకు ఆసక్తి లేనప్పుడు ఆయన నీలోనికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చివరి దినాలలో ఉన్నాం. ఏ దినాలలో ఉన్నాం? జపాన్లో ఎన్ని భూకంపాలండి లెక్క పెట్టిరా? ఒక 10 రోజులలోనే 1000 భూకంపాలు వచ్చినాయట. 1000. హల్లెలూయా. 10 రోజులు, వారం రోజుల, వారము 10 భూకంపాలు. దేవుడు నాకు అద్భుతమైన పాటనిచ్చాడు. మా దేశం మీదకి ఏ అపాయము రానివ్వలేదు, మా ప్రజల మీదకి ఏ కీడు రానియలేదయ్యా అని పాటించిండు. హల్లెలూయా. ఆ పరిస్థితి మనకున్నదా? హల్లెలూయా. లేదు. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాను, మన నియోజకవర్గాన్ని కాపాడడం కొరకు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. నువ్వు క్షేమముగా, నువ్వు సౌఖ్యంగా, నువ్వు సుఖంగా ఉండాలి అంటే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. కొందరు మా ఇంట్లో పలానా రోజుకి కష్టం వచ్చిందయ్యా, రాత్రి అంతా 2-3 గంటలు ఏడ్చేసినాం, ఇక తెల్లారి చేయరు వాళ్ళు. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడే ప్రార్థన. తెల్లారి నీ కష్టం గురించే కదా నీ ప్రార్థన. మరి పక్కోళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయకపోతే పక్క వ్యక్తులు చేసిన ప్రార్థన ద్వారానే కదా నువ్వు రక్షించబడ్డది. ఎట్లా రక్షించబడ్డా? నీ అంతటా నువ్వు రక్షించబడ్డావా? అమ్మా, ఒక విత్తనము భూమిలో మనం ఎత్తనా, లేకపోతే ఎవరో ఒకరన్నా వేయాలి, లేకపోతే దానంతట అదే ఫలిస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీవు అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు క్షేమము లేదు, ఎందుకు సౌఖ్యము లేదు, ఎందుకు సుఖము లేదు? కొన్ని కుటుంబాలలో అంటే ప్రార్థనలు లేవు. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 7:13 చూడండి త్వరగా. ప్రభు ఆమెను చూచి చూడండి, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడని ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని ఒక చచ్చిన శవంతో చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, అక్కడ
హన్నా అనే స్త్రీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగానే ఇశ్రాయేలులతో దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనంటే నమ్మింది. ఇక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభులవారు ఒక స్త్రీ తనకి ఒక్క కుమారుడు కూడా చచ్చిపోయింది. ఆయన హల్లెలూయా హల్లెలూయా. చచ్చిపోయి బాధలలో ఉన్నది, ఎక్కెక్కిపడి ఏడ్చి ప్రార్థన ఏడ్చి ఆమె మొరపెడతా ఉంది. హల్లెలూయా. తన కన్నీరు చూసిండు, ఎక్కడో ఉన్నాడు ఆయనే. ఆ కన్నీరు ఏరులై పారుట. దావీదు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే పరుపాట తేలాడిందట. ఇక జాలు తీరాదర బిడ్డ దావీదు. హల్లెలూయా. మీరు కీర్తన గ్రంథం 6వ అధ్యాయం చూడొచ్చు. ఆయన పరుపు తేలాడేంత వరకు ఏడ్చినట. పరుపు తేలాడుతుందా? హల్లెలూయా. అంటే ఏడ్చి 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 అన్ని నీళ్లు ఉన్నాయి రా ధూపములో కవిలలో, ఇక జాలరా దావీదు అంటాడట దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్త్రీ కూడా ఏడ్చింది. అయ్యో దేవుడా, నా కొడుకును బతికించు, నాకొక్కడే కొడుకు, నాకు కొడుకు లేడు, ఇంకా లేరు, ఇంకా కొడుకులు కూతులు లేరు, ఈయన ఒక్కడే కొడుకు, నా కొడుకు కడుపులో పడగానే నా భర్త అనుకోకుండానే చచ్చిపోయిండు, వీడిని నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా, ఇక నా కొడుకులు లేరు, నేను కూడా చచ్చిపోతా, నువ్వు నన్ను కాపాడకపోతే, నా కొడుకును బతికియకపోతే బాగా ఏడ్చింది. 3, 4, 5 రోజులైంది. చుట్టాల వచ్చారు. ఇంకెన్ని రోజులమ్మా ఏడుతావని చెప్పి ఇదిగో శవాన్ని తీసుకొని పోతా అంటే అనేక సార్లు ఆమె గేరొచ్చి అడ్డం పడ్డది, బీపీ డౌన్ అయ్యి అడ్డం పడ్డది. ఆమె కన్నీరు చూసి ఏదో ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి వచ్చిండు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. నీ కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉన్నా కానీ యేసు ప్రభు నీ దగ్గర వచ్చి కూర్చున్నట్టు చేసుకోవాలి. నీ ప్రార్థన అట్లుండాలి. నువ్వు ఆవలింపులు తీసి, నువ్వు ఒళ్ళు మబ్బులు తీసి, ఇరుపుల మబ్బులు తీసుకుంటా కాలిడి జాపి ఓ అని చెప్పి అనుకుంటా ప్రార్థన చేస్తాను. నీ దగ్గర రావాలంటే కూడా బాధపడతాడు ఆయన. హల్లెలూయా. ఏమవుతాడు? నేను ఎగతాళి చేయట్లే. తన కన్నీరు చూసి చచ్చిపోయిన తన కుమారుడితో చెప్తున్నాడు. ఈ కన్నీరు అటు ఇట్లా దూడ్చిండట కన్నులలోకి వెళ్ళి కన్నీరు. మరి అన్న కన్నీరు కూడా ఏమైంది? నాట నుండి దుఃఖాముఖిగా ఉండుట మానింది. ఆ ప్రవచనం లేదా ఆ దైవజనుని ద్వారా దేవుడు పలికిన మాట తన కన్నీరు ఏం చేసింది? తుడవబడ్డది. ఇక్కడ డైరెక్ట్ యేసు ప్రభువే వచ్చి తన కన్నీరు తుడిచి పాడవని ముట్టి వాళ్ళు ఆగగానే లే అని చెప్పి చిన్నవాడా లే అనగానే లేచి కూర్చున్నాడట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా హల్లెలూయా. నీ కన్నీరు తుడవడా, నీ మొర ఆలకించడా, నువ్వు విశ్వసించాలి, దేవుణ్ణి విశ్వసించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నలుగురు కూడి ముచ్చట్లు పెడతా అంటే దేవుని ముచ్చట ఎక్కడికో పోతుంది. ఇక నీ ప్రార్థన ఎక్కడో పోతుంది, నీ ఆసక్తి ఎక్కడో పోతుంది, నీ ఉపవాసం ఎక్కడో పోతుంది, నీ ఆల్నైట్ ఎక్కడో పోతుంది, నువ్వు దేవునికి ఇవ్వవలసినవి ఎక్కడో పోతావు. ఎగిరి గాల్లో ఎక్కడో పోయి ఎర్రగుంట అవతల పాతి పెట్టి వస్తావు. కానీ నీ వరాలను, నీ తలంతులను, హల్లెలూయా, నీ తలంతులు బాగా ప్రార్థన చేయాలి 3-4 రోజులు అంటే మేము మొన్నటిదాకా చేసేస్తున్నాం గతి ఏం చేస్తావు? మేము చేయలేదా? హల్లెలూయా. ఇక ఈ తలంతుల మూట ఈయన చెప్పిన మాటను బట్టి తలంతుల మూట ఏం చేస్తుంది? ఈమె ఇంటి వెనక తీసుకపోయి పెంట కుప్పల పాతి పెట్టి వస్తుంది. వచ్చి మళ్ళీ ఈమె కూర్చుంటుంది. తలంతుల మూట ఏం చేస్తుంది? హల్లెలూయా. సచ్చిన జింకను తినడానికి వెళ్ళిన నక్కేం చేసింది? తలంతుని ఏం చేసింది? పాతి పెట్టింది. తంగేడు చెట్టు కాడ సిలువను వేసిందట. సిలువను. హల్లెలూయా. సిలువ అంటే శ్రమ. అంటే శ్రమను నేను అనుభవించడం కొరకు నేను దేవుని సన్నిధికి వచ్చి 100 మంది విశ్వాసులు నా ద్వారా అయ్యిరు అని అంటే అయితే అని చెప్పి ఇతరులు చెప్పిన మాటలు పట్టుకొని ఈ శ్రమను అనుభవించే విధానాన్ని గమనించండి. మరి శ్రమ అనుభవించుడు ఏందయ్యా అని చెప్పి అంటే మనము ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడంటే దేవుని నమ్ముకోగానే, నువ్వు బాప్తిసం తీసుకోగానే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని కనిపెడతాడు ఆయన. హల్లెలూయా. హృదయాన్ని ఏం చేస్తాడు? ఆయన కనిపెడతాడు. కనిపెట్టి నువ్వు మోయదగినంత సిలువ నీ యొక్క భుజాన పెడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రతి వ్యక్తి మోయదగినంత సిలువ ఆయన భుజాన పెడతాడు. అర్థమవుతుంది నా మాటలు? ప్రతి వ్యక్తి సిలువ మోయకపోతే నువ్వు పరలోకం పోవు. బైబిల్ వాక్యం అంటుంది. ధనవంతుడు దరిద్రుడు వారి మధ్యలో ఏమున్నదమ్మా? అగాధం. ఈ అగాధం దాటుకుంటా నువ్వు పోవాలంటే ఏం కావాలా నీకు? సిలువ. హల్లెలూయా. ఈ సిలువ మోయకుంటా
కొంతమంది మెడ మీద పెడితే అస్సలు వద్దంటారు. మాకు శ్రమలు వస్తాయట. కొంతమంది అంటారు కదా బాప్తీసం తీసుకోమంటే, వామ్మో ఇప్పుడే శ్రమలు వస్తాయి మాకు వద్దయ్యా. ఇప్పుడే శ్రమలేంది? హల్లెలూయా. తల్లి కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చింది మొదలు పెడితే నువ్వు చచ్చేంత వరకు నీకు శ్రమలే. బైబిల్ వాక్యం అంటుంది. ఆది కాండములో యోబు గ్రంథం 2వ అధ్యాయంలో యోబు అంటాడు, అయ్యో నేను తల్లి కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే నాకు గొంతు పిసికి ఎవడన్నా చంపితే బాగుండు అంటాడు ఆయన. ఎందుకు? ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయనకు వచ్చిన నిందెలు, ఆయనకు వచ్చిన గజ్జి. ఆయన కొడుకులు కోల్పోయిండు కండ్ల ముందే. ఈయన వయసు ఎక్కువనా వాళ్ళ వయసు ఎక్కువనా? ఈయన కండ్ల ముందే ఆయన పిల్లలు చచ్చిపోతే ఏడుస్తున్నారు. మా అయ్య చచ్చిపోయినప్పుడు మా బాపమ్మ మా తాత మాకు తలగోరు పెడతాం అనుకుంటే ఇప్పుడే పోయిన వారా కొడుకో అని బాగా ఏడ్చిరు వాళ్ళు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, యోబు పిల్లలు చస్తే ఆయన అంతగా ఏడ్చిండు. దైవజనమా ఏం చేసిండు? ఆయన ఎంటికలు మంచిగా జుంపాలు లెక్కుండి ఆ ఎంటికలన్నీ తీసేసుకొని బాగా సాగిలపడి ఏడ్చి, అయ్యా నువ్వు నాకు 7 కొడుకులను 3 కుమార్తెలు ఇచ్చినావు కదా, ఇచ్చినావు, తీసుకున్నావయ్యా, నీకు వందనాలు అని చెప్పి ప్రార్థన చేసిన. మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. ఇక్కడ ఈ తల్లి, ఈ విధవరాలు చేసిన కార్చిన కన్నీరు దేవుని యొద్దకు పోయిందట. కొర్నేలి చేసిన ప్రార్థన ధర్మకార్యాలు ఎక్కడికి పోయినాయి? ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థముగా పోయినాయి. ఈమె కన్నీరు. కొంతమంది అన్యజనులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హల్లెలూయా. అన్యజనులను దేవుడు ఏం చేస్తాడు? అన్యజనుల మొర కూడా ఆలకిస్తాడు దేవుడు. కానాను దేశస్థురాలైన స్త్రీ, కానాను దేశానికి చెందిన ఒక స్త్రీ తన బిడ్డ భయంకరమైన దురాత్మ బట్టి పీడించబడతా ఉంటే, ఈ ఏరియాలో ఇశ్రాయేలుల దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేలులను లేదా యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలబోతున్న ఆ క్రీస్తు ఇక్కడ మార్గం మధ్యలో తిరుగుతున్నాడని తెలుసుకొని ఆమె వచ్చి యేసు ప్రభుని అడుగుతుందట. ఏమని అడిగి చూడండి, మత్తయి 15:28 చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. చదువుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే తర్వాత చదువుకోండి, తన పై భాగం చదువుకోండి. ఆమె ఆ కానాను స్త్రీ, వేరే ప్రాంతానికి చెందిన ఒక అన్య స్త్రీ. ఈ స్త్రీ తన కుమార్తె దురాత్మ పట్టిందని చెప్పి యేసుప్రభు దగ్గరికి పోయి, నా బిడ్డ ఇట్లున్నదయ్యా అనంటే, నేను నా పిల్లలు తినవలసిన రొట్టె ముక్క నేను కుక్కలకయ్యాను. కుక్కలు అంటే పాపం చేసే ప్రతి వ్యక్తిని కుక్కతో పోల్చిండు. అంటే దేవుణ్ణి నమ్ముకొని కూడా విడిచిపెట్టి మరలా పాపం చేసే వ్యక్తిని కుక్కతో పోల్చాడు. దేవుడు పోల్చిండు, నేను కాదు. హల్లెలూయా. అయితే వాళ్ళతో కుక్కతో పోల్చిండు కాబట్టి, కుక్కలకయ్యా నేను నా పిల్లలు తినవలసిన ఆ రొట్టె ముక్క అంటే, అయ్యా కుక్కలు కూడా యజమానుడు తిని బల్ల మీద నుండి కింద పడే రొట్టె ముక్కలను ఆశపడుతుంది కదయ్యా. హల్లెలూయా. విశ్వాసము దేవుడు చూస్తాడు. అప్పుడంటూ నీ విశ్వాసము గొప్పదమ్మా, నువ్వు కోరినట్టే నీ కుమార్తెకు కలుగునుగా కనగానే వెంబడ తన కుమార్తె ఏమైంది? ఎక్కడో ఉన్నదామె. ఈయన ఏ నిమిషంలో అయితే చెప్పిండు, అదే నిమిషంలో ఆమెలో ఉన్న దయ్యం వెళ్ళిపోయి ఆమె లేచి అంట్లు దోముతుందట, బట్టలు పిండుతుందట, పనులు చేసుకుంటుందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించాలి, నమ్మాలి, వినాలి, విన్నదాన్ని పాటించాలి, నమ్మికని హృదయంలో ఉండాలి. పాస్టర్ అట్టనే చెప్తాడు. కొంతమంది అనుకుంటారు వాళ్ళ హృదయాలలో పాస్టర్ చెప్పేది చెప్తాడు కానీ మనం చేసేది చేసుకోవద్దా? ఏం చేస్తావు? హల్లెలూయా. పాస్టర్ ఒక్కటి చెప్తే నువ్వు ఒక్కటి ఎట్లా చేస్తావు? దేవుడు ఏదైతే చెప్తాడో గది మాత్రమే నేను చెప్తా. ప్రార్థనలో గడిపి దేవుడు బయలుపరిచిన దాన్నే నేను చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు వాక్యాన్ని ఇవ్వడు. గమనించండి, కొన్నిసార్లు దేవుడు వాక్యాన్ని ఇవ్వడు. ఇవ్వకపోతే ఇక్కడికి వచ్చి బాగా అడుగుతాడు, అయ్యా ఇంకా వాక్యం ఇవ్వలే, మరి నేను ఏం చెప్పాలి? అప్పుడు ఇగో ఇక్కడ ప్రసంగానికి వచ్చి నిలబడ్డప్పుడే ఇస్తాడు. ఎంత భయం ఉంటుంది ఒకసారి ఆలోచన. ఇంతమందికి ఇక్కడ ఆ దేవుడు వాక్యం ఇవ్వకపోతే నేను ఏదో చెబితే ఎటో పోతే ఉంటారా? వీళ్ళు ఉంటారా? మరి ఎంత భయపడకుండా నేను వస్తానా? మరి వినడం కొరకు కూడా మనం ఏం చేయాలి? ఈ మాటే దేవుడు. ఆ దేవుడు వాక్య రూపంలో నీలోనికి వస్తున్నప్పుడు ఈ దేవుణ్ణి, వాక్యమై ఉన్న దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎప్పుడూ రక్షించబడతావు. హల్లెలూయా.
రక్షణ మీకు వచ్చిందని అనుకుంటున్నారా? కడవరి దినములో మనకు రక్షణ ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు మనం రక్షణలో ఎదుగుతూనే ఉండాలి, రక్షణలో ఎదుగుతూనే ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.